ఇదివరకు ప్రేమ పేరుతో మోసాలుండేవి. ప్రేమించానని చెప్పి అబ్బాయి, అమ్మాయి కలిసి సహజీవనం చేయటం, లేదంటే సరదాగా తిరగటం. ఆ తిరిగే క్రమంలో ఓ హోటలో, లేకపోతే ఫ్రెండ్ రూమ్‌లోనో కలవటం. ఆ కలిసిన సందర్భంలో సినిమాల్లో చూపెట్టినట్టు మెరుపులో, ఉరుములో ఒక్కసారిగా ఉలిక్కి పట్టమో, లేదా ఇష్టపడటమో, ఆ పైన సంసారం చేయటమో, బిడ్డల్ని కడుపు రావటమో, ఇట్లాంటి పరిస్థితులు చూసాం. ఇలాంటి వాటికి సంబంధించి ఆ తర్వాత అమ్మాయిని వదిలేయటం, మోసపోయారంటం, ఇట్లాంటి కేసులు చూసాం. ఇప్పుడు తెలంగాణ పోలీసులు చెప్తున్నదేంటంటే, శుభ్రంగా ఈ యాపుల ద్వారా గావచ్చు, పెళ్ళిళ్ళ పేరాయిల ద్వారా గావచ్చు, ఓవరాల్‌గా పెళ్లి ఫిక్స్ చేసుకుంటున్నారు అబ్బాయి, అమ్మాయి. ఫిక్స్ చేసుకున్నాక ఇది ఆధునిక కాలం. ఇదివరకటి రోజుల్లో పెళ్లి అబ్బాయి, అమ్మాయి ఫిక్స్ చేసుకున్నాక, ఆ అమ్మాయిని చూడటానికి నానా తిప్పలు. మనం పాత 'పెళ్లి సందడి' లాంటి సినిమాల్లో చూస్తే అర్థమవుతది. అబ్బాయిని చూడడానికి అమ్మాయి ఓర చూపులు ఇయన్నీ నడిచాయి. ఇప్పుడు ఇద్దరు ఫోను నంబర్‌లు ఇచ్చుకుంటున్నారు. చక్కగా వీడియో కాల్స్ చేసుకుంటున్నారు. ఆ పైన బయట కలుస్తున్నారు. తింటున్నారు, తిరుగుతున్నారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్సే నడుస్తున్నటువంటి సందర్భం. లేదు, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ పేరుతో ఎలాంటివి చేస్తున్నారని పక్కన పెడితే, ఇక్కడ వీళ్ళు ఇంటిమసీ పెంచుకుంటున్నారు. ఇలా ఇంటిమసీ పెంచుకుని సంసారం చేసిన అబ్బాయి, ఆ తర్వాత అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు ఎక్కువ కట్నం కోసం. లేదా ఆ కుటుంబం బ్లాక్‌మెయిల్ చేస్తుంది ఎక్కువ కట్నం కోసం. లేకపోతే వదిలేస్తామని చెప్తున్నారు. పెళ్లి సంబంధమే కదా ఫిక్స్ చేసుకుంది అంటున్నారు. దెన్ ఆ తర్వాతన వీళ్ళు నష్టపోతున్నారు, మోసపోతున్నారు. ఇది తాజాగా తెలంగాణ పోలీసులు అలర్ట్ చేస్తున్న అంశం. ఎన్నో కేసులొస్తే గాని అంత సీరియస్ ఆహ్, ఇష్యూని పోలీసులు దృష్టిలో పెట్టరు. కాబట్టి ప్రతి అమ్మాయి, మీరు పెళ్లి సంబంధం ఫిక్స్ అయితే అబ్బాయికి శరీరాన్ని అర్పించుకోకండి. అలాగే అతి ఇంటిమసీ వద్దు. అతి ఇంటిమసీ అతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడంటే, మిమ్మల్ని తర్వాత మోసం చేసే అవకాశం ఉందన్నది గుర్తించండి అని చెప్తున్నారు.